హైదరాబాద్ లో అక్రమ గ్యాస్ సిలిండర్ల ముఠా గుట్టురట్టయింది. బంజారా హిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని శ్మశాన వాటికపై మెరుపు దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సిలిండర్లను బ్లాక్ లో విక్రయిస్తున్న 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 21.88 లక్షల విలువైన 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 11 రవాణా వాహనాలను సీజ్ చేశారు. మెట్రో గ్యాస్ ఏజెన్సీ ముసుగులో ఈ భారీ దందా సాగుతోంది. ప్రధాన నిందితుడు మహమ్మద్ అమీర్ తో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. మొహమ్మద్ అమీర్ ఒకటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మన మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరు పైన ఈ అఫ్జల్గంజ్ నుంచి నడుస్తుంది. ఈ పర్సన్ దగ్గరికి రెగ్యులర్ డొమెస్టిక్ సిలిండర్స్ మరియు కమర్షియల్ సిలిండర్స్ ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈరోజు మన టీం అప్రెంట్ చేశారు. దీంట్లో టోటల్ హెచ్పి గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ 30, తర్వాత హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 19 kg 148 సిలిండర్స్, తర్వాత ఎంటీ సిలిండర్స్ 192, హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 5 kg 35 అండ్ ఎంటీ 5 kg సిలిండర్ 9. టోటల్ 414 గ్యాస్ సిలిండర్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్లో 2100 రూపీస్ ఉంది. బట్ ఈ బ్లాక్ మార్కెట్లో వాళ్ళు 6000 రూపీస్లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఇండియన్ కంపెనీకి చెందిన ఏజెన్సీలు సకాలంలో సిలిండర్లు ఇవ్వటం లేదని మండిపడ్డారు. జగ్గయ్యపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్యాస్ సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బుకింగ్ చేసినప్పటికీ రోజుల తరబడి సిలిండర్స్ అందటం లేదని వాపోయారు. మరికొందరు ఓటీపీలు రావటం లేదని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సిలిండర్లు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.